అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వేచ్ఛ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానుభావులందరినీ స్మరించుకుంటూ దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములం అవుదాం. థ్యాంక్ యూ. ఇక ఈ క్లాస్ విషయానికి వస్తే, ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ ది మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏపీ టెట్ 2A 2025 క్వశ్చన్ పేపర్. 2025లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ చే నిర్వహించబడిన టెట్ 2A క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకుందాము. మరి ఏ విధంగా అంటే ఈజియెస్ట్ మెథడ్లో డిస్కస్ చేసుకుందాం. మరి ఫస్ట్ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసినామంటే, ABCD ఈజ్ ఏ ట్రెపిజియం సచ్ దట్ AB parallel to CD, AD equals to BC equals to 5 centimeters and AB equals to 8 centimeters, CD equals to 16 centimeters. Then the area of ABCD is in square centimeters. తెలుగులో అబ్జర్వ్ చేసామంటే, ABCD సమలమ చతుర్భుజంలో AB parallel to CD, AD equals to BC equals to 5 centimeters మరియు AB equals to 8 centimeters, CD equals to 16 centimeters అయిన ABCD వైశాల్యం అని చెప్పన్నాడు. యాక్చువల్గా మనకు వెంటనే ఒక సమలమ్మ చతుర్భుజం యొక్క వైశాల్యం, ఏరియా ఆఫ్ ట్రెపిజియం అంటే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చే ఫార్ములా ఏది అని చెప్పంటే, A ఈక్వల్స్ టు ½ ఇంటూ A ప్లస్ B ఇంటూ హెచ్ అని చెప్పని జ్ఞాపకం వస్తుంది. మరి దీని ప్రకారంగా ఇది ఇచ్చినాడో లేదో అబ్జర్వ్ చేద్దాం మనం. ఫస్ట్ ఏమన్నాడు మనకు, ABCD సమలమ్మ చతుర్భుజంలో AB ప్యారలల్ టు CD అన్నాడు. అట్లే AD ఈక్వల్స్ టు BC ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్ మరియు AB ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్, CD ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్ అన్నాడు. నేను దాని ప్రకారం వేసుకుంటా. ఇవి రెండు ప్యారలల్. వాడు ఏమన్నాడు, AB ప్యారలల్ టు CD అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే AB 8 సెంటీమీటర్స్ ఉంది, CD 16 సెంటీమీటర్స్ ఉంది. దీనికి డబల్ ఉంది కాబట్టి ఏం చేస్తా, ఇక్కడ AB వేసుకుంటా, ఇక్కడ CD వేస్తా. సో ఇది 8 సెంటీమీటర్స్, ఇది వచ్చేసి 16 సెంటీమీటర్స్ అనమాట. ఓకేనా, ఇది 16 సెంటీమీటర్స్, ఇది వచ్చేసి ఓన్లీ 8 సెంటీమీటర్స్. తర్వాత ఏమి ఇచ్చాడంటే, AD ఈక్వల్స్ టు BC, AD ఈక్వల్స్ టు BC అన్నాడు. ఎంత ఇది 5 అని చెప్పి ఈక్వల్ ఇచ్చాడు. మనకి ఫార్ములా ఏం, మనకు A ఈక్వల్స్ టు ½ ఇంటూ A ప్లస్ B ఇంటూ హెచ్ కదా. అంటే హాఫ్ అలానే రాస్తాం. A ప్లస్ B అంటే అర్థమేమి, ఈ సమాంతర భుజాల కొలతలు అని చెప్పని అర్థం. దీన్ని ఏ అనుకున్నాం అనుకోండి, సపోజ్ దీన్ని ఏమనుకోవచ్చు మనము B అని చెప్పి తీసుకోవచ్చు అనమాట. మరి హెచ్ కావాలి, మరి హెచ్ ఇవ్వాలి. హెచ్ అంటే మనకు ఈ సమాంతర భుజాల మధ్య దూరం అనమాట. A ప్లస్ B అంటే అర్థం ఏం మనకంటే, సైడ్స్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ మెజర్మెంట్స్ అని చెప్పని అర్థం. నెక్స్ట్ హెచ్ అంటే మనకు అర్థం అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది 2 ప్యారలల్ సైడ్స్ అనమాట. అంటే AD అండ్ DC అనమాట. మరి 2 ప్యారలల్ సైడ్స్ డిస్టెన్స్ అంటే ఏమి, ఇది అనమాట. మనకి ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. ఈ డిస్టెన్స్ ఇవ్వలే, ఇదేమనుకుందాం మనం ఇక్కడ, ఇది E, ఇది F అనుకుందాం. ఈ డిస్టెన్స్ కావాలి మనకు. ఇప్పుడు ఈ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఈ ఫార్ములాని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు BF కావాలనుకుందాం మనం. మరి BF కావాలంటే సపోజ్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇది AB, ఇక్కడ EF కదా. ఈ AB వచ్చేసి దేనికి ఈక్వల్ అవుతుంది, EFకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇది మొత్తం టోటల్ ఎంత ఉంది, 16 ఉంది, ఇది 8 ఉంది కదా AB. కాబట్టి ఇది ఏం చేస్తాను నేను, ఇది 8 అని చెప్పి వేస్తాను. ఇది 8 అని చెప్పి వేసాను అనుకోండి. ఇప్పుడు DE కానీ ఆ తర్వాత ఈ CF కానీ ఎంత వస్తుంది, ఇది 8. 16లో 8 లెస్ చేసినామంటే ఇంకా రిమైనింగ్ ఎంత, 8 ఉంటుంది. 16లో 8 లెస్ చేస్తే 8 ఉంటుంది. ఆ 8ని ఏం చేసినాడంటే ఈక్వల్ పార్ట్ చేసినాడు. ఈక్వల్ పార్ట్ చేసినాడంటే అర్థమే మనకు బయట చేసినాడంటే 4 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే ఇది 4 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇది 4 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. దీని అయినా తీసుకుందాం, దీని అయినా తీసుకుందాం. ఎందుకంటే మనకు కావాల్సింది BF కానీ A కానీ కదా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇదేది మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది లంబకోణ త్రిభుజం ఇది. దీంట్లో మనకు మెజర్మెంట్స్ ఈ సైడ్ 4 అయ్యింది, ఇది ఏది మనకు డయాగ్నల్, ఇది హైపోటెనస్, ఇది కర్ణం, ఇది కర్ణం 5 అన్నప్పుడు ఇక్కడ 4 వచ్చిందనుకో ఆటోమేటిక్ ఇది ఎంత వస్తుంది మనకు, కాంబినేషన్ ఉంది మనకు, ట్రిప్లెక్స్ కాంబినేషన్ ఉంది మనకు. ఏమి త్రికములు కాంబినేషన్, మన త్రికములు వచ్చేసి ఏ విధంగా అయితే మనకు 3, 4, 5 అవుతుంది కదా. కాబట్టి BF ఏమన్నా రాసి మనము 3 అని చెప్పి రాసుకోవాలి. అంటే H ఈక్వల్ ఏమవుతుంది, 3 అవుతుందని చెప్పని అర్థం మనకు. సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినామంటే A ఈక్వల్స్ టు ½ ఇంటూ A వచ్చేసి ఎంత 8, నెక్స్ట్ B వచ్చేసి 16, ఆ తర్వాత H వచ్చేసి ఎంత 3 అనమాట. ½ ఇంటూ 16 ప్లస్ 8 24 ఇంటూ 3, 2 1 జా 2 12 జా, ½ ఇంటూ 12 3 ఎంత 36, 2 1 జా, సారీ అయిపోయింది కదా, 12 3 ఎంత 36. సో
ఏది 36 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట మనకు. ఓకే, అది ఎన్నో ఆప్షన్ మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనం సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ హాఫ్ ఇంటూ 8 + 6 × 3 అనమాట. హాఫ్ ఇంటూ నెక్స్ట్ 8 + 6 ఎంత 24 × 3 2 1 2 12 12 3 ఎంత 36 అనమాట. సో ఎన్నో ఆప్షన్ మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. By reducing GST from 18% to 10%, a person bought an air cooler for 28,160 rupees. If he wants to buy before reducing of GST, how much he had to pay in rupees? GST 18% నుండి 10% తగ్గించడం వలన ఒక వ్యక్తి ఎయిర్ కూలర్ని 28,160 రూపీస్కి కొన్నాడు. ఒకవేళ GST తగ్గింపుకి ముందు కొనవలనన్నా అతను ఎంత చెల్లించాలి? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే మనకు జిఎస్టీ ఏమంట 18% నుంచి ఏం జరిగిందంట 10%కి తగ్గించాడంట. మరి తగ్గింపు అంటాం కదా, మనం 100లో నుంచి మైనస్ చేయరాదు ఇక్కడ. ఎందుకంటే మనకు ట్యాక్స్ ఎలా వేస్తారు అంటే సపోజ్ ఇప్పుడు మనకి 100 రూపాయలు సంపాదించామనుకోండి, మనం 100 రూపాయలకి సంపాదించాం, మనం 100 రూపాయలు సంపాదించాం, 100 రూపాయలకి 20% ట్యాక్స్ వేసాడు అనుకోండి, మనం టోటల్గా ఎంత చెల్లిస్తాము గవర్నమెంట్ కంటే? అప్పుడు ఏం చేస్తాము? ట్యాక్స్ అంటే ఏమి 100కి 20% ఇస్తాడని చెప్పని అర్థం. అంటే 100లో 20% అంటే ఎంత వస్తుంది మనకు? 20 రూపీస్ అని చెప్పని అర్థం. ఇప్పుడు టోటల్ మొత్తం మీద ఎంత అవుతుందని చెప్పని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకు 100 + 20 ఎంత 120 రూపీస్, అంటే 100 కంటే ఎక్కువ అని చెప్పని అర్థం మనకు. అంటే ఇక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ట్యాక్స్ అంటే మనకు తగ్గించినాడు అని చెప్పంటే ఇక్కడ ఉండే పర్సంటేజ్ని ఇక్కడికి తగ్గించినాడు అంతే. మన పొరపాటున వెంటనే ఆ పర్సంటేజ్ ప్రాబ్లం అని చెప్పని 100లోంచి దాన్ని మైనస్ చేయరాదు. ఓకేనా? ట్యాక్స్ కాబట్టి మనం ఏం చేయాలి? ఉన్నదానికి 100+ అని చెప్పని వేసుకోవాలి మనం. ఇది మీనింగ్. అంటే సింపుల్ చెప్పాలంటే మనకి ఇంకా క్లారిటీగా ఇంకా సింపుల్గా రావాలంటే మనకు ఇక్కడ ఫస్ట్ 18% ఉంది. ఆ 18% ఉన్న తర్వాత ఏం చేసినాడు? 10% తగ్గించాడు. తగ్గించడం వల్ల ఒక వ్యక్తి ఎయిల్ కూలర్ని ఎందుకు కొన్నాడంట? 28,160 కొన్నాడంట. ఒకవేళ జిఎస్టీ తగ్గింపుకి ముందు కొనవాలనన్నా అతను ఎంత చెల్లించాలి అంటే ఇప్పుడు 10% వేసినప్పుడు ఏమైంది? 28,160కి వచ్చింది. మరి 18% ఉన్నప్పుడు ఎంత ఉంటుంది అని అర్థం మనకు. ఓకే, దానికి ఎప్పుడే కానీ ఈ మ్యాథ్స్లో ఉన్నటువంటి మ్యాజిక్ ఏమంటే క్వశ్చన్ని బాగా అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. దీని మీనింగ్ ఏమనుకంటే 10% ఉన్నప్పుడు 28,000. 10% అంటే అర్థమే మనకు. ఇప్పుడు మనం ఏం చేయాలని 110% అని చెప్పి రాసుకోవాలి. వీటిని మైనస్ చేయరాదు. ఎంత 100 + 10 చేసుకుంటే ఎంత వస్తుంది? 110 వస్తుంది. అంటే 110%కి ఎంత అని అర్థము? 28,160 రూపీస్ అని చెప్పి అర్థం. అంతకుముందు 18%కి జిఎస్టీ ఉంది అనమాట. అప్పుడు ఎంత ఉంటుంది అది కాస్ట్ అని చెప్పని అర్థం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ అప్పుడు దీన్ని 118 అని చెప్పి రాసుకుంటాం అంతే కదా. 100 ప్లస్ చేస్తే 110 అనేది, ఇది 100 ప్లస్ చేస్తే ఎంత? 18 ప్లస్ చేస్తే 118. 118కి ఎంత అని అర్థం. ఇప్పుడు ఏమవుతుంది మరి? 118/110 × 28,160 అనమాట. ఏం చేయొచ్చు? 0 0 క్యాన్సిల్ చేయొచ్చు. 11 1 జా 11 2 జా 22 22 అంటే 6 ఉంటుంది, అంటే 61 అది 61 అంటే 11 5 జా 25 అంటే మళ్ళీ 6 రిమైనింగ్ వస్తుంది మనకు. 66 అంటే 25 6 జా 66 అనమాట. ఇప్పుడు ఎంత వచ్చింది మనకు? 118 × 256 అయింది. ఓకే, 118 × 256. లేకపోతే రివర్స్ చేసుకుంటాం. రివర్స్ చేసుకున్నామంటే మనకు క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది అంటే ఏ విధంగా అంటే 256 × 118 వేసుకుంటా. ఎంత వస్తుంది చూడండి? 8 6 జా 48, 8 5 జా 40, 44, 8 2 జా 16, 20. ఓకే, నెక్స్ట్ 1తో అన్నప్పుడు సేమ్ వస్తుంది మనకు 256. ఆ తర్వాత మళ్ళీ 256 2 టైమ్స్ ఉంది కాబట్టి 1 2 టైమ్స్ వేసా. 8 10, నెక్స్ట్ 7 5 12, తర్వాత 4 5 10 వస్తుంది. 10 3 ఎంత? 30,208 రూపీస్. ఎన్నోది? సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం దీనికి బుర్రలు బద్ద కొట్టుకోరాదు. సింపుల్గా 10%కి 28,160 రూపీస్. నెక్స్ట్ 18%కి ఎంత అని చెప్పని మీనింగ్ అనమాట. దాన్ని మళ్ళీ ఏం చేయాలి? మనము 100కి ప్లస్ చేయాలి, ఆన్సర్ వచ్చేస్తుంది. One of the factors of 11⁴ - 1 is 11⁴ - 1 గల ఒక కారణాంకం అని చెప్పని ఇచ్చాడు. చాలా ఈజియెస్ట్గా ఉంది. ఎలా చేయొచ్చు మనం అంటే ఈ 11⁴ - 1 నేను ఎలా రాస్తానంటే 11⁴ - 1⁴ అని చెప్పి రాసుకుంటాను. ఓకే,
నెక్స్ట్ దీన్ని ఏం చేస్తానంటే 11² రాసుకుంటాను. ఓకేనా? అంటే 2 × 2 ఎంత వస్తుంది? 4 వస్తుంది. నెక్స్ట్ అట్లే 1² రాసుకుంటాం. ఎందుకంటే మనకు ఫార్ములా మనకు e⁻mn ఏమన్నా రాయచ్చు, e⁻m అని చెప్పి రాయచ్చు కదా. ఇప్పుడు ఇది ఉంది మనకు, దీన్ని ఇలా రాసుకున్నా అనమాట, 2 అని చెప్పి రాసుకున్నా. ఈ 4 ఏం చేసిన 2 అని చెప్పి ఇలా రాసుకున్నా. తర్వాత మళ్ళీ ఇదేదైంది, ఇది ఇంత మొత్తం ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఇది a² - b² అంటే మీ a² - b² ఏం ఫార్ములా మనకు a + b × a - b. ఇప్పుడు ఈ ఫార్ములా రాస్తాను నేను, ఏది 11² - 1² ఎలా రాస్తా? ఇప్పుడు ఏ అంటే 11² కాబట్టి ఏం రాస్తా? a + b అంటే 11² + 1² ఇంటూ 11² - 1². ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది 11² అట్లనే పెట్టుకో. అంటే 11² అంటే ఎంత వస్తుంది మనకు? 121 వస్తుంది కదా. 121 రాస్తా. 1² అంటే 1 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇది మళ్ళీ దీన్ని ఏం చేయొచ్చు మనం? a² - b² ఈ ఫామ్లోనే ఉంది. మళ్ళీ ఏం రాయొచ్చు? a + b × a - b అంటే మీ 11 + 1 × 11 - 1 రాస్తా. ఇది ఎంత వస్తుంది? 122 అవుతుంది. ఇది వచ్చేసి 12 వస్తుంది. ఇది వచ్చేసి ఏమి 10 వస్తుంది. ఇప్పుడు ఈ 122, 12, 10లతో ఏమవుతుంది? ఈ 11⁴ - 1 భాగించబడుతుంది. అంటే ఫ్యాక్టర్స్ ఏమంటే ఇవి చెప్పొచ్చు, 122 చెప్పొచ్చు, 12 చెప్పొచ్చు, 10 చెప్పొచ్చు. కానీ ఆప్షన్స్లో మనకు అవి లేవు. 31, 41, 61, 71 ఉంది. మరి ఎలా చేస్తాము? ఈ 122ని ఏం చేస్తానంటే స్ప్లిట్ చేస్తా. ఇప్పుడు 2తో డివిజన్ చేశానంటే దీన్ని 2తో డివిజన్ చేస్తే 2 × 6 = 12, 2 × 1 = 12 × 10. వాడు అడిగింది ఏమనుకో ఒక కారణాంకం అన్నాడు. ఇవన్నీ కారణాంకాలే. మరి వాటిలో ఏది మనకు 61 ఉందన్నమాట ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో. కాబట్టి ఏం చెప్పాలి? థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు 4 ఉన్నాయి మనకి ఇక్కడ రాసుకుంటే. ఇంకా రాయొచ్చు దీంట్లో. ఇక్కడ 6 వస్తుంది, 2 × 6 రాస్తే మళ్ళీ ఇక్కడ 2 × 5 రాస్తే 5 కూడా వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏమి? ఒకటే కదా కావాల్సింది. ఏ ఒకటి కావాలంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో ఉండేది కావాలి. మరి ఏది వస్తుంది ఇచ్చిన ఆప్షన్ అంటే 61 వస్తుంది. కాబట్టి ఏం చెప్పాలి? థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. చూడండి, చూస్తేనే క్వశ్చన్ డిఫరెంట్గా ఉంది కదా. ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్ ఉంది. అంటే మొత్తానికి రూట్ ఉండి తర్వాత ఏమి ఇచ్చినాడు? ⁸ అని చెప్పి ఇచ్చాడు. మరి ఎలా చేయొచ్చు మనం అంటే ఈ మొత్తానికి ⁸ కదా. యాక్చువల్ రూట్ అంటే అర్థం ఏమనుకో ⁸1/2 అని చెప్పని అర్థం. ఇప్పుడు నేను ఇదొక్క రూట్ మాత్రమే ఏం చేస్తానంటే ఈ మొత్తానికి అంటే ఎలా 2 √2 ఈ రూట్ తీసేస్తా. ఈ రూట్ తీసేసి ఏమని రాస్తాను నేను? 1/2 అని చెప్పి రాస్తా. 1/2 తర్వాత మళ్ళీ ఏముంది? పైన ⁸ ఉంది. సారీ, ⁸ ఏముంది? 8 ఉంది. అప్పుడు ఏమవుతుంది మనకి? ఇది 2 × 1 = 2 × 4 కదా. ఏది అంటే ఏమి a⁴m n అంటే ఏం రాస్తా? a⁴mn అని చెప్పి రాస్తాం. 2 × 1 = 2 × 4 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏం రాయచ్చు మనం? 2√2 ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఎంత వస్తుంది? 4 వస్తుంది. మరి 4 వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని కంప్లీట్గా రాసుకోవాలన్నప్పుడు సపరేట్ చేస్తుంది దీన్ని. అంటే 2⁴ అంటాను. నెక్స్ట్ ఇది దీన్ని సపరేట్ చేస్తా. ఏమి √2 ఏమన్నా రాస్తుంది దీనికి 4 అని చెప్పి రాసుకుంటా. అంటే ఈ మొత్తం ఒకటి ఇది సపరేట్ అనమాట. ఇప్పుడు మరి 2⁴ అంటే మనకి ఎంత వస్తుంది? 16 వస్తుంది. నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఈ రూట్ని మాత్రమే ఏం రాస్తా? ⁸1/2 ఏమన్నా రాస్తా? 4 అని చెప్పి రాస్తా. మళ్ళీ 2 × 1 = 2 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏం రాయొచ్చు? 16 × 2 × √2 ఏమొస్తుంది? 2 × 1 = 2 కదా. కాబట్టి ఏం రాస్తా? స్క్వేర్ రాస్తా. తర్వాత మళ్ళీ 16 × ఇది 2² అవుతుంది. 2² దీన్ని ఒక్కటే రాసుకుంటే మనకు ఏం రాయొచ్చు? మనం ⁸1/2 రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే ఏమొస్తుంది? 16 × 2² ఎంత? 4 ఇంటూ ఇది ఎంత వచ్చింది? 2 వచ్చింది. 16 × 4 = 64 × 2 మనకి ఎంత వస్తుంది? 128. ఎంత? 128. మరి ఎన్న ఆప్షను? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం చూస్తేనే దాన్ని ఏం రూట్స్ ఉన్నాయి కదా అని చెప్పని భయపడరాదు, చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేస్తాం. ఇఫ్ ఏ నంబర్ x ఈజ్ చూజన్ ఫ్రమ్ ది నంబర్స్ 1, 2, 3 and a number y is selected from the numbers 1, 4, 9, then find the probability of xy less than 9. 1, 2, 3లలో ఎంచుకున్న ఒక దానిని x గాను
149లలో ఎంచుకున్న ఒక దానిని వైగాను తీసుకున్న XY<9 వచ్చేటకు సంభావ్యత ఎంత అన్నాడు. అంటే ఎక్స్ అనుకుంటే ఏమంట వేట్లనంట 149లో తీసుకోవాలంట ఒకదాన్ని. నెక్స్ట్ వై అనుకుంటే దేంట్లో తీసుకోవాలి, సారీ ఎక్స్ అనుకుంటే దేంట్లో తీసుకోవాలంటే ఎక్స్ అనేది ఎలా తీసుకోవాలి, 1 2 3లో తీసుకోవాలి. ఎక్స్ వచ్చేసేవి 1 2 3లో తీసుకోవాలంట. నెక్స్ట్ వై అనుకుంటే దేంట్లో తీసుకోవాలి, 149లో తీసుకోవాలి. అది ఎట్లుండాలి కండిషన్ మనకు XY<9 అన్నాడు. అంటే XY రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే అది ఎలా ఉండాలి, 9 కంటే తక్కువ ఉండేటువంటి సంభావ్యత ఎంత ఉంటుంది అని చెప్పని అర్థం. అంటే అప్పుడు దాని మీనింగ్ ఏం మనకు, ఫస్ట్ 1 తీసుకున్నాం అనుకోండి, ఈ 1తో ఏం చేయాలి మనం అంటే ఇటువైపు ఉండే కాంబినేషన్ 1 4 9 వీటితో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత 2 తీసుకున్నాం అనుకోండి, 2 తీసుకుంటే సేమ్ అలా ఏది 1 4 9 1 4 9 తీసుకుంటాం. నెక్స్ట్ 3 తీసుకున్నానంటే 1 4 9తో కాంబినేషన్ అనమాట. ఇలా తీసుకొని మల్టిప్లికేషన్ చేసుకొని తర్వాత 9 కంటే తక్కువైతే ఏవైతే ఉంటాయో వాటి మాత్రం తీసుకోవాలి. మరి ఇప్పుడు ఈ మొత్తం తీసుకుంటే మనకు మల్టిప్లికేషన్ చేసుకుంటే 1 1 ఎంత వస్తుంది, 1 1 4 4 1 9 9. నెక్స్ట్ ఇక్కడ 2 1 2 2 2 8 2 4 8 2 9 18. నెక్స్ట్ 3 1 3 3 4 12 3 9 27. ఇప్పుడు మనకి వీటిలో 9 కంటే తక్కువ ఉండేది, 9 కూడా ఈక్వల్ కాదు, 9 కంటే తక్కువ ఏమున్నాయి, 1 ఉంది, 4 ఉంది, 2 ఉంది, 8 ఉంది, నెక్స్ట్ 3 ఉంది. రిమైనింగ్ అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. 9 ఈక్వల్ అవుతుంది, తర్వాత 18 12 27 ఉన్నాయి. అంటే ఎన్ని ఉన్నాయి ఇప్పుడు XY<9 కాంబినేషన్ ఇవన్నీ ఉన్నాయి మనకు. అంటే 1 2 3 4 5 ఉన్నాయి. అంటే ఇవేమైతే మనకు అనుకూల పర్యవసానాలు అనమాట. ఇది అనుకూల పర్యవసానాలు అవుతాయి అనమాట. ఏమి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటాం మనం. మరి మొత్తం పర్యవసానాలు అంటే ఇవి మొత్తం పర్యవసానాలు అంటే టోటల్ అవుట్కమ్స్ వచ్చేసి అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయంటే అప్పుడు ఏం చెప్పాలి, 1 2 3 4 5 6 7 8 9 అనమాట. ఓకే, XY<9 అనేవి ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. మరి ఎన్నిటికి అట్లా ఉన్నాయంటే 9 కానీ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. మనకి ఇప్పుడు ప్రాబిలిటీ ఫామ్లో మనకు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఓకే, అంటే ఏం రాస్తాం ఇప్పుడు 5/9 అని చెప్పి రాసుకుంటాం, అంతే కదా. ఏమి ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అనమాట. ఏమొస్తుంది, 5/9 వస్తుంది అనమాట. ఓకే, దీన్నే ప్రాబిలిటీ ప్రాబ్లమ్నే వాడు మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేశాడు, ఈ వీటిలో ఎక్స్ అనుకో, నెక్స్ట్ వీటిలో వాటిని వై అనుకో, మళ్ళీ కండిషన్ ఇచ్చాడు XY<9 అని చెప్పని ఇచ్చాడు. కాబట్టి XY<9 అనేదాన్ని ముందుగా మనం ఫైండ్ అవుట్ చేసుకొని తర్వాత మొత్తం టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, నెక్స్ట్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయో చెక్ చేసుకొని ఆన్సర్ చేయాలి. క్యూబ్ రూట్ ఆఫ్ 39,304 39,304 యొక్క ఘనమూలము అన్నాడు. మరి ఎలా చేస్తాం ఘనమూలం అంటే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ డివిజన్ మెథడ్లో చేసుకుంటూ వెళ్తాం కదా, చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా ఈజియెస్ట్ మెథడ్ చెప్తా, కొద్ది కాన్సన్ట్రేషన్ పెట్టి ఓపికతో వినాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే లెంత్గా అనిపిస్తుంది, కానీ దాన్ని మీరు ప్రాక్టీస్ చేసినారనుకోండి వితిన్ 20 సెకండ్స్లో ఈజీ చేసుకొని వెళ్తారనమాట. బాగా అర్థం చేయండి. మన క్యూస్ రాసుకోవాలి మనం దానికంటే ముందుగా. ఇది 1 క్యూబ్డ్ ఈక్వల్స్ టు 1, 2 క్యూబ్డ్ ఈక్వల్స్ టు 8, 3 క్యూబ్డ్ ఈక్వల్స్ టు 27, 4 క్యూబ్డ్ ఈక్వల్స్ టు 64, 5 క్యూబ్డ్ ఈక్వల్స్ టు 125, 6 క్యూబ్డ్ ఈక్వల్స్ టు 216, 7 క్యూబ్డ్ ఈక్వల్స్ టు 343, 8 క్యూబ్డ్ ఈక్వల్స్ టు 512, నెక్స్ట్ 9 క్యూబ్డ్ ఈక్వల్స్ టు 729 అనమాట. ఓకే, ఏమి 729 అని చెప్పి రాసుకోవచ్చు అండి. ఓకే, మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ షీట్స్ అబ్జర్వ్ చేస్తాం మనం. సపోజ్ ఇన్ కేస్ ఇప్పుడు 1 వచ్చిందంటే 1 క్యూబ్ రూట్ అని చెప్పని అర్థం అనమాట. ఇన్ కేస్ 8 వస్తే ఏమని, అది దేని క్యూబ్ రూట్ అని చెప్పి అర్థము, 2 అని చెప్పని అర్థము. నెక్స్ట్ 8 వచ్చింది కదా, నెక్స్ట్ ఇట్లా తీసుకుంటే ఇక్కడ 2 తీసుకోండి. 2 వస్తే ఏమని అర్థము, అది 8కి క్యూబ్ రూట్ అని చెప్పని అర్థం అనమాట. అంటే లాస్ట్ షీట్ 8 వస్తే 2 అని అర్థం, నెక్స్ట్ 2కి వస్తే 8 అని చెప్పని అర్థం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే 2 వచ్చినప్పుడు ఏం రాసుకోవాలి, లాస్ట్ షీట్ 8 అని రాసుకోవాలి. నెక్స్ట్ 8 వస్తే ఏం రాసుకోవాలి, 2 అని చెప్పి రాసుకోవాలి. నెక్స్ట్ అట్లనే అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ఇంకోటి వచ్చేసి మనకు అన్ని అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు 7 వచ్చింది అనుకో, ఏది 3 అని చెప్పి అర్థం. నెక్స్ట్ అట్లే 3 వస్తే ఏమని అర్థము, 7 అని చెప్పి అర్థం. ఓకే, 3కి ఏది 7 అనమాట. నెక్స్ట్ 7 వస్తే 3 అని అర్థం.
నెక్స్ట్ రిమైనింగ్ ఎలా ఉంటాయంటే సేమ్ ఉంటాయి చూడండి. మళ్ళీ 1కి 1, నెక్స్ట్ 2కి 8, 8కి 2, నెక్స్ట్ 7కి 3, 3కి 7, నెక్స్ట్ 4కి ఏమొస్తుంది 4 వస్తుంది, 5కి 5 వస్తుంది, నెక్స్ట్ 6కి 6 వస్తుంది, ఆ తర్వాత 9కి 9 వస్తుంది, నెక్స్ట్ 10కి కూడా రాసుకున్నామంటే ఏమొస్తుంది మనకు 1000 కదా, 0కి 0 వస్తుంది అనమాట. అర్థమైందా? ఇదేం ఇక్కడ 2 వచ్చినప్పుడు లాస్ట్ D2 ఏం రాసుకోవాలి మనం 8 అని చెప్పి రాసుకోవాలి. ఇన్ కేసు 8 వస్తే ఏం రాయాలి 2 అని చెప్పి రాయాలి. ఇప్పుడు 3 వస్తే ఏం రాయాలి 7 అని చెప్పి రాయాలి. 7 వస్తే ఏం రాయాలి 3 అని చెప్పి రాయాలి. రిమైనింగ్ ఏమైతే ఇవి కాక రిమైనింగ్ లెటర్స్ రిమైనింగ్ నంబర్స్ వస్తే ఏం రాయాలి సేమ్ అవే రాసుకోవాలి. ఎందుకంటే 1 వచ్చింది అనుకోండి 1కి అది, నెక్స్ట్ 4 వస్తే 4, 5 వస్తే 5, 6 వస్తే 6, నెక్స్ట్ 9 వస్తే 9, 0 వస్తే 0. ఇవి ఒక్కటే ఐడియా పెట్టుకోండి. ఇప్పుడు దాని ఒక్కటే ఐడియా పెట్టుకున్నాం అనుకో మనం ఇప్పుడు ఏది 39304 ఉంది కదా, దీంట్లో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకు ఏది లాస్ట్ ఏముంది 4 ఉంది. మరి 4 ఉంటే ఏమొస్తుంది 4 ఉంటే 4ఏ వస్తుంది. ఇవి వచ్చినప్పుడే చేంజ్ అవుతాయి. 4 వస్తే ఏమొస్తుంది 4ఏ వస్తుంది. కాబట్టి ఏం చేస్తారు రైట్ సైడ్ యూనిట్ ఏమవుతుంది 4 వస్తుంది. తర్వాత ఏం చేయాలంటే 3 digits క్యాన్సిల్ చేసుకోవాలి. 3 digits 304 క్యాన్సిల్ చేసుకోవాలి. నెక్స్ట్ 39 ఉంది. ఈ రిమైనింగ్ 39కి ఎలా తీసుకోవాలంటే ఈక్వల్గా కానీ నియరెస్ట్ లెస్ దాన్ వాల్యూ, ఈక్వల్గా కానీ నియరెస్ట్ లెస్ దాన్ వాల్యూ దానికి సమానంగా ఉండేది కానీ తీసుకోవాలి, లేకుంటే దగ్గరగా కొద్దిగా తక్కువ ఉండే వాల్యూ తీసుకోవాలి. ఏది ఇక్కడ ఇటువైపు అబ్జర్వ్ చేయాలి. 39 అంటే ఏది వస్తుంది 27 అనమాట. 39కి తక్కువ ఏది ఉంది దగ్గరలో 27 ఉంది. మరి 27 అంటే దేనికి అది 3కి అని చెప్పి అర్థం 3 రాస్తాం అయిపోయింది ఆన్సర్. ఏది 34 అనమాట. అంతే, వెరీ సింపుల్. ఇంకోటి చూద్దాం మరి. ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 1331 అనుకోండి. ఇన్ కేస్ 1331 అనుకున్నామంటే లాస్ట్ ఏముంది 1 వచ్చింది కదా, కాబట్టి ఏం రాస్తా 1 రాస్తాను. తర్వాత ఏం చేస్తాను 3 digits క్యాన్సిల్ చేస్తాను. ఇప్పుడు 1 ఉంది, 1కి ఈక్వల్ 1 ఏదో వచ్చేది కాబట్టి అవుతుంది 1ఏ రాస్తా అయిపోయింది. 11 క్యూబ్డ్ ఎంత వస్తుంది 1331 వస్తుంది. వెరీ వెరీ ఈజీ, విత్ ఇన్ 20 secondsలో మీరు చేసేయచ్చు అనమాట. ఇది ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ 0, 0, 2, 0 అండ్ 0, 2 ఈజ్ డాష్ యూనిట్స్ అన్నాడు. బిందువులు 0, 0, 2, 0 మరియు 0, 2 శీర్షాలుగా గల త్రిభుజ చుట్టుకొలత అన్నాడు. చుట్టుకొలత అంటే అర్థమేం పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ 3 sides అని చెప్పని అర్థం. అంటే మనం 3 sides కనుక్కోవాలి. వాడు వర్టిసెస్ ఇచ్చాడు అక్కడ, 3 sides ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మరి ఎలా చేస్తామంటే రెగ్యులర్ మెథడ్ ఫాలో కాదు, సింపుల్గా ఎలా చేస్తామంటే డ్రా చేసుకున్నాము, గ్రాఫ్ డ్రా చేస్తాం మనము. ఎలా అంటే చూడండి ఈజియెస్ట్ ఉంటుంది అనమాట. ఇక 0 ఎక్స్ వాల్యూస్ ఏమున్నాయి 0, 2, 0 ఉంది కాబట్టి 1 వేస్తా, 2 వేస్తా, 3 వేసుకున్నా. నెక్స్ట్ y వాల్యూస్ 0, 0, 2 ఉంది. ఇక్కడ కూడా 1, 2, 3 వేసుకుంటా. ఫస్ట్ టైం 0, 0 కదా అంటే ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2, 0 అన్నాడు. ఇది 2, 0 అంటే ఇక్కడే వస్తుంది, ఈ ప్లేసే వస్తుంది. ఓకే, 2, 0 ఏమి. నెక్స్ట్ 0, 2 ఇది 0, 0 ఇక్కడ వేస్తా. ఇదేమిది 2, 0. తర్వాత ఏమి 0, 2, 0, 2 అంటే ఈ ప్లేస్ 0, 2. ఓకేనా. ఇప్పుడు మనం డ్రా చేసామంటే ట్రయాంగిల్ మనకు ఫామ్ అవుతుంది. చూడండి అబ్జర్వ్ చేస్తే ఎలా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది, తర్వాత ఇక్కడికి, తర్వాత ఇది. ఏది వస్తుంది మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. అంటే ఇది ఎంత ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఉంది. ఇది ఎంత ఉంది ఇది 2 ఉంది. ఓకే, మనకేం కావాలి పెరిమీటర్ అన్నాడు. పెరిమీటర్ అన్నాడు కాబట్టి ఈ సైడ్ 2 వచ్చింది, నెక్స్ట్ ఈ సైడ్ 2 వచ్చింది, నెక్స్ట్ ఇది ఏది మనకు డయాగ్నల్ కదా, హైపోటెనస్ కదా, కన్నం కదా. మరి కన్నం కావాలంటే ఏం చేస్తాం అకార్డింగ్ టు 5 దగ్గర స్థిరం రూట్ ఆఫ్ ఏం రాయొచ్చు 2² + 2² 2² + 2² ఎంత వస్తుంది 4 + 4 ఎంత 8 అనమాట. 8 అంటే ఏమైనా రాసుకోవచ్చు √4 × √2 రాయొచ్చు. అంటే ఎంత వస్తుంది 2√2 వస్తుంది అని చెప్పని అర్థం మనకు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పెరిమీటర్ అంటే మనకు 3 ప్లస్ చేయాలి కదా. ఇక 2 ఇది 2 తర్వాత 2√2 2 + 2 + 2√2 ఎంత 2 + 2 ఎంత 4 4 + 2√2 ఏది 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మనం మళ్ళీ √x2 - x1 2 + y2 - y1 2 వేసుకొని చేరాదు. ఇలా చేసినామంటే ఈజియెస్ట్ వస్తుంది అనమాట. ఓకే, ద మీడియన్ ఆఫ్ x/5, x, x/4, x/2 x/2 and x/3 is 8. x/5, x, x/4, x/2 and x/3 is 8. Then the value of x is less than greater than 0 అన్నాడు. ఓకే,
తెలుగులో అబ్జర్వ్ చేస్తే ఏమన్నాడు, మధ్యగతం 8 అయినా ఎక్స్ విలువ అన్నాడు. చాలా ఈజీగా ఇస్తాడు, డైరెక్ట్ ప్రాబ్లం ఇస్తాడు. మధ్యగతము మీడియన్ అంటే అర్థమే మనకు మధ్య విలువ అని చెప్పని అర్థం. అదొకటి ఐడియా పెట్టుకోండి. అది ఐడియా పెట్టుకున్నాం అనుకో ఈజీ చేసేయచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఆర్డర్ రాసుకున్నాం. ఆర్డర్ రాయాలంటే ఏం రాస్తా, ఫస్ట్ ఎక్స్ రాసుకుంటా, తర్వాత ఏం రాస్తా ఎక్స్, తర్వాత x/2, ఆ తర్వాత x/3, ఆ తర్వాత x/4, నెక్స్ట్ ఆ తర్వాత x/5 రాసుకుంటా. ఓకే, ఆర్డర్ రాసుకున్నా. ఇప్పుడు వీటిలో మిడిల్ అంటే ఏదో వస్తుంది, ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. 5 ఉన్నాయంటే మిడిల్ ఏదో వస్తుంది, x/3 వస్తుంది. సో x/3 ఈక్వల్స్ ఎంత 8 అని చెప్పని అర్థం. మీడియన్ అంటే అర్థం ఏమనుకంటే మిడ్ వేల్ అని చెప్పని అర్థం. x/3 ఈక్వల్ ఎంత 8. సో x ఈక్వల్స్ ఎంత 8 × 3 ఎంత వస్తుంది, x ఈక్వల్స్ టు 8 3 = 24. ఏది ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సింపుల్, చాలా ఈజీగా ఉంది. If sin x plus cosecant x equals to 2, then sin to the power of 2025 x plus cosecant to the power of 2025 x is equal to dash అని చెప్పి ఇచ్చాడు. అబ్జర్వ్ చేస్తే మనకు sin x ప్లస్ cosecant x ఈక్వల్స్ ఏమన్నాడు 2 అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చి తర్వాత ఏమన్నాడు sin to the power of 2025 x plus cosecant to the power of 2025 x equals to how much అని చెప్పని అన్నాడు. చూస్తేనే మనకు ఏంది డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే మనకు సైన్కి కొసెకంట్ రిలేషన్ ఏమంటే రెసిప్రోకల్ అని చెప్పని అర్థం, విలోమం అని చెప్పని అర్థం. అంతకుమించి ఇక్కడ ఏం రాదు. ఇక్కడ మనకు ఎక్స్ సాల్వ్ చేయాలంటే కనుక్కోవడానికి ఏది రాదు. మరి ఎలా చేయొచ్చు అంటే కొద్దిగా థింక్ చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఎలా అంటే మనకు ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఏవి డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం కలిపితే ఎంత రావాలి 2 రావాలి కదా. మొత్తం కలిపితే 2 రావాలన్నప్పుడు మనకు sin 0, sin 30, sin 45, sin 60, sin 90 తెలుసు. వాటిలో వాల్యూస్ తీసుకుందాం. ఏది తీసుకుందామంటే sin 90 తీసుకుంటా. sin 90 ఎంత మనకు 1 కదా. సేమ్ sin 90 1 అయితే cosecant 90 కూడా ఎంత అవుతుంది 1 అవుతుంది. ఎందుకంటే అది రెసిప్రోకల్ అన్నప్పుడు 1/1 వేస్తే కూడా ఎంత వస్తుంది 1 వస్తుంది. ఓకే ఏమి మరి అప్పుడు ఏం చేయొచ్చు, ఈ 90 వేసుకుంటా. ఇది ఎక్స్ ఎంత sin 90 ప్లస్ cosecant 90 అంటే అప్పుడు ఏమవుతుంది, ఇది sin 90 1, తర్వాత cosecant 90 1 అంటే 1 + 1 2 సరిపోయింది. మనం అంటే మనం అజ్యూమ్ చేసిన 90 డిగ్రీస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ సరిపోయిందని చెప్పి అర్థం కదా మనకు. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయొచ్చు మనం ఇప్పుడు sin 2025 టు ది పవర్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ ఏం చేయొచ్చు 9 డిగ్రీస్ అప్లై చేసినామంటే cosecant 2020 టు ది పవర్ ఆఫ్ 2025 9 డిగ్రీస్ అంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎంత వస్తుంది అప్పుడు sin టు ది పవర్ ఆఫ్ 2025 9 డిగ్రీస్ అంటే ఏమని రాయొచ్చు, sin అంటే ఎంత 1 కదా. 1 అన్నప్పుడు ఏమొస్తుంది మనకు అప్పుడు ఆటోమేటిక్గా 1 టు ది పవర్ ఆఫ్ 2025. సేమ్ అట్లా ఇక్కడ కూడా ఏమొస్తుంది 1 టు ది పవర్ ఆఫ్ 2025. 1 టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఎంత 1 ఏమనుకో. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమవుతుంది 1 వస్తుంది. అంటే టోటల్ ఎంత వస్తుంది ఆన్సర్ 2 వస్తుంది. ఓకే ఎన్న ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనము క్వశ్చన్ని చూసి భయపడరాదు, ఎందుకంటే మనకు విత్ ఇన్ 1 మినిట్లో ఆన్సర్ చేసే విధంగానే క్వశ్చన్స్ ప్రిపేర్ చేయించాడు. కొద్దిగా మనం మైండ్కి పదును పెట్టాలి. మనం మైండ్ని పదును పెట్టినామనుకో ఆటోమేటిక్ ఆన్సర్ వస్తుంది. The equation of the straight line which passes through the points A -4, 3 and B 9, 5 is A -4, 3 మరియు B 9, 5 బిందువుల గుండా పోయే సరళ రేఖా సమీకరణం అన్నాడు. ఇది డైరెక్ట్ ప్రాబ్లమే. యాక్చువల్గా అయితే ప్రజెంట్ ఎన్సీఆర్టీ 10th క్లాస్ సిలబస్లో అయితే ఇది లేదు, ఓల్డ్ సిలబస్లో ఉంది మనకు. ఓకే ఫార్ములా, లేకపోతే ఇంటర్మీడియట్ రేంజ్కి అని చెప్పి అనుకోవచ్చు అనమాట. మరి ఎలా తీసుకోవచ్చు అని చెప్పంటే ఫార్ములా ఉంది మనకు. 2 బిందువులు ఏవి x1, y1 అలానే x2, y2 బిందువుల గుండా పోయే సరళరేఖ సమీకరణం. ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ విచ్ ఈజ్ పాసెస్ త్రూ ది పాయింట్స్ x1, y1 అండ్ x2, y2 ఏదంటే y - y1 ఇంటూ x2 - x1 ఈజ్ ఈక్వల్ టు x - x1 ఇంటూ y2 - y1 అని చెప్పని ఉందన్నమాట. దీన్ని బేస్ చేసుకున్నామంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఈ ఫార్ములా. అంటే దీన్ని ఏమనుకోవాలి, ఇది x1, y1, దీన్ని x2, y2 అని చెప్పి రాసుకోవాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు y1 అంటే ఎంత వస్తుంది 3 వస్తుంది, y - 3. నెక్స్ట్ x2 - x1 అన్నాడు 9 - -4 అనమాట, -4. ఓకే
నెక్స్ట్ ఎక్స్ మైనస్ x1 మీన్స్ -4 ఉంది, x1 మీన్స్ -4. నెక్స్ట్ y2 మైనస్ y1 అంటే మీ 5 మైనస్ 3. రాసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ ఈజ్వల్ టు 0 కూడా పెట్టుకోవచ్చు మనం. ఇట్లా ఈజ్వల్ టు 0 అవసరం లేదండి, ఎందుకంటే లాస్ట్లో మనం చూద్దాము ఆ ఈక్వేషన్ ఒకటి వస్తే చాలు మనకంతే. మరి ఎలా చేయొచ్చు చూడండి. y మైనస్ 3 తర్వాత 9 ప్లస్ -8 ప్లస్ కదా 4 వస్తుంది. నెక్స్ట్ x ప్లస్ 4 5 మైనస్ ఎంత 2 వస్తుంది. ఇప్పుడు y మైనస్ 3 ఇంటూ 9 ప్లస్ 4 ఎంత 13 ఈక్వల్స్ టు x ప్లస్ 4 ఇంటూ 2 అనమాట. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసుకుంటే 13y మైనస్ 39 ఈక్వల్స్ టు 2x ప్లస్ 8 అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాము, ఇక్కడ వీటిలో 13 ఉండేది ఏది ఉంది, 13y ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. కాబట్టి ఇక్కడ ఏముంది 13y ప్లస్ 2x ఉంది. అంటే ఇది ఇటువైపు పంపించినామంటే ఏమొస్తుంది -13y అవుతుంది కదా, అంటే ఇది ప్లస్ ఉంది కాబట్టి కాదు, అంటే ఇటువైపే పెట్టుకోవాలని చెప్పని అర్థం. అంటే ఈ 2x ఇటువైపు చేద్దాం మనం. అంటే ఏం రాస్తా 13y మైనస్ 13. ఓకేనా. ఇటు 13y పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాజిటివ్ ఉంది కాబట్టి ఇది ఇట్లనే పెట్టుకొని వీటిని ఇటువైపు తెచ్చుకుంటామని చెప్పని అర్థం అనమాట. -39 తర్వాత -2x మైనస్ 8 ఈక్వల్స్ 0. 13y తర్వాత -2x -39 -8 ఎంత వస్తుంది -47 ఈక్వల్స్ 0. ఏది మనకు అప్పుడు 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది డైరెక్ట్ ప్రాబ్లము. యాక్చువల్గా మీకు ఇన్ కేస్ ఈ ఫార్ములా ఐడియా లేదనుకోండి, ఐడియా లేకపోతే ఏం చేయొచ్చు అంటే అప్పుడు మనము ఇన్స్టెడ్ ఆఫ్ XY ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే లెంత్ అయితే ప్రాసెస్ అది. కానీ మీకు ఆన్సర్ రావచ్చు మేబీ. ఇది లేనప్పుడు ఏం చేస్తాం మనం ఖచ్చితంగా ఒక్కొక్క దాంట్లో XY వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే 2 మళ్ళీ A ఒకసారి B ఒకసారి రెండింటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఈక్వల్ 0 ఏది వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది అనమాట. అంత అవసరం లేదు, ఇది తెలిసింది అనుకోండి ఈజీ చేసేయచ్చు అనమాట. If A, B, C are the interior angles of triangle ABC, then the value of sin B plus C by 2 plus tan A plus B by 2 plus cot A plus C by 2 minus cos A by 2 minus cot C by 2 minus tan B by 2 equal to dash అన్నాడు. A, B, C ట్రయాంగిల్ ABC యొక్క అంతర కోణాలు అయితే sin B plus C by 2 plus tan A plus B by 2 plus cot A plus C by 2 మైనస్ కాస్ A by 2 మైనస్ కాస్ C by 2 మైనస్ tan B by 2 విలువ అని చెప్పని ఇచ్చాడు. ఇదే చూస్తే పెద్దగా అనిపిస్తుంది కదా, మనము థింక్ చేయాల్సిన అవసరమే లేదు. సింపుల్గా మనకి యాక్చువల్గా B plus C by 2 అని ఉంది ఇక్కడ. అంటే యాక్చువల్గా మనకు ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 degrees కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే బై 2 చేస్తాం అనమాట. అంటే A ప్లస్ B ప్లస్ C by 2 చేస్తాం. ఇక్కడ ఏమొస్తుంది 180 by 2 వస్తుంది. ఇక్కడ సపరేట్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ A ప్లస్ B తీసుకున్నాడు, ఇక్కడ A ప్లస్ B తీసుకున్నాడు, B ప్లస్ B తీసుకున్నాడు. జస్ట్ నేను A ప్లస్ B ఒకటి తీసుకొని మీకు ఐడియా కోసం చెప్తున్నా, చూద్దాము ఎలా. A ప్లస్ B by 2 ప్లస్ C by 2 అని చెప్పి రాస్తాం. ఇదేమవుతుంది 90 అవుతుంది. ఓకే. నెక్స్ట్ A ప్లస్ B by 2 నెల పెట్టుకొని 90, ఈ C by 2 అటువైపు వెళ్తే ఏమవుతుంది -C by 2 అవుతుంది. ఇప్పుడు మనం దీనికి A ప్లస్ B by 2 ఏముంది ట్యాన్ ఉంది కదా, ఇక్కడ ట్యాన్ యాడ్ చేస్తాను నేను. ట్యాన్ A ప్లస్ B by 2 ఈక్వల్స్ టు మళ్ళీ ఇక్కడ ఏమి ట్యాన్ 90 మైనస్ C by 2 అని చెప్పి రాసుకుంటాం. ఓకే. ట్యాన్ A ప్లస్ B by 2 అంటే ట్యాన్ 90 మైనస్ θ ఏమొస్తుంది మనకు కాట్ కదా, అంటే ఏం రాయొచ్చు కాట్ C by 2 అని చెప్పి రాయొచ్చు. అంటే ఎందుకు చెప్పానంటే నేను మీకు ఇక్కడ A ప్లస్ B by 2 అంటే అర్థం ఏమంటే 90 అని చెప్పని అర్థం మనకు. తర్వాత A ప్లస్ B ఇక్కడ ఉంది కాబట్టి ఆటోమేటిక్ C ఇక్కడ ఉంటుంది కాబట్టి ఏమన్నా రాయొచ్చు ట్యాన్కే కాట్ అని చెప్పి రాస్తారు. ఇంకోటి ఇక్కడ A ప్లస్ B ఉంటే C అని చెప్పి రాసుకుంటాం. ఇన్ ప్లస్ B ప్లస్ C ఉంటే ఇక్కడ ఏమని రాసుకుంటాము A అని చెప్పి రాసుకుంటాము. ఓకేనా. సేమ్ అట్లా ఇప్పుడు డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే sin B ప్లస్ C ఉంది, sin B ప్లస్ C by 2 ఉంది. sin B ప్లస్ Cకి వాల్యూ ఎంత వస్తుంది ఆటోమేటిక్గా సైన్కి ఏమొస్తుంది కాస్ వస్తుంది కదా, ఏం రాసుకోవచ్చు మనము కాస్ అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే. sin B ప్లస్ C by 2 ఏమొస్తుంది కాస్ అని చెప్పి రాసుకోవచ్చు. అంటే కాస్ అని ఏది రాసుకోవచ్చు B ప్లస్ C అంటే ఏది రిమైనింగ్ ఏ ఉంటుంది కాబట్టి ఏమని రాస్తాను నేను కాస్ A by 2 అని చెప్పి రాస్తాను. తర్వాత ఈ tan A ప్లస్ B by 2 అంటే ఏమొచ్చింది మనకు కాట్ వచ్చింది కదా, ప్లస్ కాట్ C by 2. ఎందుకంటే ఇవి 90 మైనస్ కదా. ఇప్పుడు sin A ప్లస్ B by 2 ఈక్వల్ ఏముంటుంది sin 90 మైనస్ A by 2 అని చెప్పని ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే ఇంకా క్లారిటీ చెప్పుకుందాం మనము. ఏమి
ఎందుకంటే చూడండి ఏం చేస్తానంటే సైన్ ఏ బి ప్లస్ సి బై 2 అంటే ఏమని రాసుకోవచ్చు, సైన్ 90 మైనస్ ఏ బై 2 అని చెప్పి రాసుకోవచ్చు. సైన్ 90 మైనస్ ఏ బై 2 అంటే ఏమొస్తుంది, కాస్ ఏ బై 2 వస్తుంది. సేమ్ అట్లే ఇప్పుడు tan ఏ ప్లస్ బి బై 2 అంటే అదే రాసుకున్నాను నేను, దాన్నే ఏమి tan 90 మైనస్ ఏమి సి బై 2 అని చెప్పి రాసుకున్నాను. అంటే ఏమొస్తుంది అప్పుడు కాట్ సి బై 2 వస్తుంది. ఎందుకంటే 90 మైనస్ కాట్ ఉన్నప్పుడు ఏమి tan ఉన్నప్పుడు ఏమొస్తుంది, కాట్ వస్తుంది. నెక్స్ట్ కాట్ ఏ ప్లస్ సి బై 2 అంటే ఏమొస్తుంది, 90 మైనస్ బి బై 2 వస్తుంది అట. మరి 90 మైనస్ బై 2 కాట్కి ఏమొస్తుంది, tan వస్తుంది, tan బి బై 2 వస్తుంది. ఇప్పుడు ఇవి వచ్చినాయి వాల్యూస్, ఈ మూడుకి సంబంధించిన వాల్యూస్ ఇవి వచ్చినాయి. తర్వాత ఇవి ఇచ్చినాడు మనకు, మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఏమి ఒకసారి క్లారిటీ చేసుకున్నామంటే ఇక్కడ ప్లస్ కాస్ ఏ బై 2 ఉంది, ఇక్కడ ఏముంది మైనస్ కాస్ ఏ బై 2 ఉంది. కాబట్టి రెండు ఏం చేయొచ్చు మనం క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ అట్లే ప్లస్ కాట్ సి బై 2 ఉంది, ఇక్కడ ఏముంది మైనస్ కాట్ సి బై 2, ఇది కూడా క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ ప్లస్ tan బి బై 2 ఉంది, ఇక్కడ మైనస్ tan బి బై 2, ఇది కూడా క్యాన్సిల్ చేయొచ్చు. కాబట్టి ఏమొస్తుంది ఆన్సర్ ఆటోమేటిక్ మనకు 0 వస్తుంది. ఓకే, ఇది థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. The 20th term from the last term of the AP 3, 8, 13 etc. 253 is అన్నాడు. ఏమి 3, 8, 13 etc. 253 అంకశ్రేణి యొక్క చివరి పదము నుండి 20వ పదం, చివరి పదం నుంచి 20వ పదం అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు మనము ఫస్ట్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కౌంట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ టర్మ్ నుంచి ఏం చేయాలి 20 తీసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆ 20 ఎన్ని అవుతుందో చేసుకొని చేయాల్సి వస్తున్నాను. అలా ఏమొద్దు, సింపుల్గా షార్టెస్ట్ మెథడ్లో చెప్పుకుందాం. ఏదంటే ఎంత టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ అనమాట. ఫ్రమ్ ది ఎండ్ అంటే ఎలా వేస్తామంటే L మైనస్ N మైనస్ 1 ఇంటూ డి అనమాట. ఓకే, L అంటే ఏమి లాస్ట్ టర్మ్ అనమాట, చివరి పదం ఏముంది 253 ఇక్కడ వేసుకోవచ్చు. తర్వాత N అంటే ఏమి మనకు ఎన్నో పదం కావాలి మనం 20 కదా, కాబట్టి ఇక్కడ 20 వేసేయచ్చు అనమాట, -1. నెక్స్ట్ డి అంటే మనకు ఇది ఏపీలో ఉంది కాబట్టి డి అంటే ఏం చేస్తా A2 మైనస్ 7. A2 మైనస్ 7 అంటే ఏమి 8 మైనస్ 3 ఎంత వస్తుంది 5 వస్తుంది. ఇక్కడ 5 రాస్తా. ఓకే, 253 మైనస్ 19 ఇంటూ 5, 253 95 95. తర్వాత 13లో 5 లెస్ చేస్తే 8, నెక్స్ట్ 14లో 9 లెస్ చేస్తే 5, తర్వాత 1 ఉంటుంది, ఎంత 158. ఇది ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఈజియెస్ట్ మెథడ్ చూడండి. ఓకే, ఇలా నేర్చుకోవాలనుకోండి ఈజీ వచ్చేస్తుంది. ఇఫ్ 2 zeros ఆఫ్ ది పాలినామియల్ p of x ఈక్వల్స్ 3x³ మైనస్ 5x² మైనస్ 11x మైనస్ 3 ఆర్ 3 and -1, దెన్ ద థర్డ్ జీరో ఈజ్ p of x ఈక్వల్స్ 3x³ మైనస్ 5x² మైనస్ 11x మైనస్ 3 అనే బహుపది రెండు శూన్యాలు 3 మరియు -1 అయినా మూడవ శూన్యం అన్నాడు. రెండు ఇచ్చినా మనకి మూడవది కావాలంటున్నాడు. అంటే ఇది ఏ ఫామ్లో ఉంటుంది మనకు ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d కదా. ఏది 3x³ మైనస్ 5x² మైనస్ 11x మైనస్ 3 అనమాట. ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తాం అనుకో, దీన్ని కంపేర్ చేసాం అనుకో, అప్పుడు a ఈక్వల్ ఏం రాయొచ్చు 3 రాసుకోవచ్చు, b ఈక్వల్ టు -5 రాయొచ్చు, c ఈక్వల్ టు -11 రాయొచ్చు, d ఈక్వల్ ఏమి -3 రాయొచ్చు. వాడు ఆల్రెడీ ఏమన్నాడంటే 2 zeros ఇచ్చాడు, వాటిని ఆల్ఫా అనుకుందాం. ఆల్ఫా వచ్చేసి 3, ఇంకోటి ఏది బీటా వచ్చేసేమి -1. ఇప్పుడు మనకేం తెలీదు ఆల్ఫా బీటా గామా తెలీదు, గామా మనకు తెలీదు. ఓకే, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు శూన్యాల్లోన 2 శూన్యాలు ఇచ్చినాడు, మూడవ శూన్యాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాడు. మరి యాక్చువల్గా ఇప్పుడు ఈ మూడింటికి సంబంధించిన 2 ఇచ్చినాడు కాబట్టి నేను ఏం ఫార్ములా రాసుకున్నానంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రాసుకుంటా. ఏం ఫార్ములా -b/a. శూన్యాల మొత్తం వచ్చేసి ఏం దానికి సమానం -b/x సమానం. సమ్ ఆఫ్ ది జీరోస్ ఏది -b/a. ఆల్ఫా అంటే మనం 3, బీటా అంటే -1, తర్వాత గామా వచ్చేసి తెలియదు అట్లే రాసుకో -, బి అంటే ఎంత మనకు కంపేర్ చేసుకుంటే -5 ఉంది, బై ఏ వచ్చేసి ఎంత 3 కదా, 3, బి వచ్చేసి ఎంత మనకు -5. సో ఏం రాస్తా -5 అని చెప్పి రాసుకుంటా, -5 బై 3 అనమాట. ఇప్పుడు ఏం చేయొచ్చు 3 ప్లస్ ఇంటూ మైనస్ -1 ప్లస్ గామా ఈక్వల్స్ టు ఏమొస్తుంది -1 ప్లస్ కదా 5/3 వచ్చింది. తర్వాత 3 - 1 ఎంత 2 ప్లస్ గామా ఈక్వల్స్ టు ఎంత 5/3. నెక్స్ట్ గామా ఈక్వల్స్ టు 5/3 -2 అవుతుంది. గామా ఈక్వల్స్ ఎంత ఎల్సిఎం 3 వస్తుంది. నెక్స్ట్ 5, 3 2 = 6. గామా ఈక్వల్స్ ఎంత -1/3 అనమాట. మరి ఎన్నో ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద
రైట్ ఆన్సర్ అనమాట. చూడండి, ఇఫ్ a plus b plus c equals to 8 and ab plus bc plus ca equals to 13, then the value of a cube plus b cube plus c cube minus 3abc అన్నాడు. ఇది డైరెక్ట్ ప్రాబ్లమే, ఫార్ములా తెలిస్తే ఆన్సర్ చేస్తాం, లేకపోతే రాసి చూడండి. మరి ఏది ఫార్ములా అని చెప్పంటే సింపుల్గా ఎలా రాసుకోవచ్చు అంటే సేమ్ దీనికే ఏ క్యూడ్ ప్లస్ బీ క్యూడ్ ప్లస్ సి క్యూడ్ మైనస్ 3abc. అంటే ఎప్పుడు ఈ విధంగా ఏ ప్లస్ బి ప్లస్ సిలు తర్వాత ఏబి బీసీ సిఏలు ఇచ్చినప్పుడు ఏమని రాస్తామంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏమని రాస్తానంటే 3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అనమాట. ఓకే, ఇది ఫార్ములా. ఇది ఏ క్యూడ్ ప్లస్ బీ క్యూడ్ ప్లస్ సి క్యూడ్ మైనస్ 3abc ఈక్వల్స్ ఏం రాయాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి అని చెప్పి రాసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత ఇచ్చినాడు, వాడే 8 అని ఇచ్చినాడు. 8 తర్వాత బ్రాకెట్ వేసుకుంటా. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అన్నాడు, అంటే ఏమి 8 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి అన్నాడు. 3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి ఎంత ఇచ్చినాడు, 13 ఇచ్చినాడు. ఓకే, 8 ఇంటూ ఎంత, 8 స్క్వేర్ మీన్స్ 64, ఇది ఎంత వస్తుంది 39. తర్వాత 8 ఇంటూ 64లో 39 లెస్ చేస్తే 5, తర్వాత 5లో 3 పోతే 2, ఎంత 25 అనుకో. ఓకే, ఏమి సారీ 14లో 9 పోతే 5, తర్వాత 5 ఉంటుంది కాబట్టి 5లో 4 పోతే 2 సరిపోయింది. ఇప్పుడు 8తో మల్టిప్లికేషన్ చేసినామంటే ఎంత వస్తుంది, 200 వస్తుంది. 8 ఇంటూ 25 ఎంత 200. ఎన్నోది సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ఫార్ములా వస్తేనే ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు. కొన్ని ఏం చేశాడంటే క్వశ్చన్ పేపర్ని మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ని డైరెక్ట్గానే ఇచ్చాడు, కానీ ఫార్ములాని అప్లై చేస్తేనే వస్తుంది అనమాట. ద ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ హ్యావింగ్ యాంగిల్ మెజర్ యాజ్ 45 degrees అండ్ రేడియస్ ఆర్ యూనిట్స్. 40 డిగ్రీల సెక్టార్ కోణము 1 యూనిట్లో 6 యూనిట్ల వ్యాసార్థం గల సెక్టార్ వైశాల్యం అని చాలా ఈజీగా ఇచ్చాడు. మనం సింపుల్గా ఏం తెలుసాలి, ఇక్కడ కూడా ఫార్ములా తెలుసాలి మనం. ఏం సెక్టార్ ఏరియా అన్నాడు, ఏరియా ఏ ఈక్వల్ టు ఏం ఫార్ములా, టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ కదా. యాక్చువల్గా టీటా అంటే ఎంత ఇచ్చాడు మనకు 45 అని చెప్పని ఇచ్చాడు. 45/360 తర్వాత పై అనే రాస్తాం. ఆర్ అంటే ఏమన్నాడు, వాడే 6 యూనిట్స్ అన్నాడు కాబట్టి సేమ్ అదే రాస్తాం 5r స్క్వేర్. ఎంత చూడండి, 9 5 జా 9 40 జా మళ్ళీ 5 1 జా 5 8 జా ఎంత 1/8 5r స్క్వేర్. వెరీ వెరీ ఈజియెస్ట్. ఏది థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. The figure formed by the tangents from a point to the circle and the radii drawn from the points of contact of the tangents అన్నాడు. తెలుగులో చూద్దాము. ఒక వృత్తంనకు ఒక బిందువు నుండి గీచిన స్పర్శరేఖలు మరియు స్పర్శ బిందువు నుండి గీచిన వ్యాసార్థంలోచే ఏర్పడు పటము అన్నాడు. ఏమేమి ఇచ్చాడు ఆప్షన్ చూడండి, ప్యారలగ్రామ్, కైట్, ఐసోస్లెస్ ట్రెపిజియం అన్నాడు. సమాంతర చతుర్భుజము, గాలిపటము, సమబాహు సమలము చతుర్భుజము, ట్రెపిజియం అన్నాడు. మరి అబ్జర్వ్ చేస్తే ఏమంట, ద ఫిగర్ ఫార్మ్ బై ది టాంజెంట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ అన్నాడు. అంటే ఒక వృత్తాన్ని తీసుకున్నాం అనుకోండి, ఏమి ఒక వృత్తంలో ఒక బిందువు నుండి గీసిన స్పర్శరేఖలు, అంటే ఇక్కడ నుంచి స్పర్శరేఖలు గీసామనుకో, ఈ పాయింట్ పి అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి అనమాట గీస్తే, ఇది ఏ అనుకో పాయింట్, ఇది బి అనుకుందాము, దీని సెంటర్ ఓ అనుకుందాము. ఓ అనుకుంటే రేడి ఇలా ఉంటుంది కదా, ఇవి వ్యాసార్థాలు రెండు. చూడండి, స్పర్శ బిందువు నుండి గీచిన వ్యాసార్థంలోచే ఏర్పడపడం, ఈ వ్యాసార్థాలచే కూడా ఈ రేడితో కూడా ఫామ్ చేసేటువంటి పటం ఏది అంటున్నాడు. అంటే ఇది ఏఓ బీపీ ఏమని చెప్పి అడుగుతున్నాడు. ఏఓ బీపీ ఏమవుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఏమవుతుంది అది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఎలా వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. ఇలా వస్తే దాన్ని నిలువేసాను అనుకోండి, నిలువేస్తే ఎలా రాయచ్చు మనము, ఇలా వేసుకోవచ్చు. నిలువేస్తే ఇలా వేసినామంటే ఈ రెండు సమానం అయితే నెక్స్ట్ అట్లే ఈ రెండు కూడా సమానమే. ఎందుకంటే బాహ్య బిందువు నుండి గీయబడిన స్పర్శరేఖలు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. ద లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ హూజ్ డ్రాన్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ టు సర్కిల్ ఆర్ ఈక్వల్ అనమాట. కాబట్టి ఈ రెండు ఈక్వలే, ఈ రెండు కూడా ఈక్వలే సైడ్స్ మనకి. అప్పుడు ఇది ఇట్లా వేస్తున్నాం అనుకోండి, ఏఓ బీపీ అనుకోండి, ఏమవుతుంది ఇది చూస్తే అబ్జర్వ్ చేసుకోండి, ఏది కనిపిస్తుంది మనకు
కైట్ కనిపిస్తుంది కదా, ఏది గాలిపటం కనిపిస్తుంది. కాబట్టి ఏం చెప్పచ్చు మనము, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డిఫరెంట్గా ఉంది కానీ ఈజియెస్ట్గా ఉంది అనమాట. అంటే క్వశ్చన్ ఎలా ఫామ్ చేస్తున్నా చూడండి ఒకసారి. ఇది టోటల్గా మనకు ఏపీ టెట్ 2A 2025 క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషను క్లాసు. మరి యథావిధిగా ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్, యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణిని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ ఇవ్వకుండా ఉండొద్దండి, ఎందుకంటే మీ లైక్లే మమ్మల్ని ఎంకరేజ్ చేసేదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అట్లనే మీకు వీలైతే మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కానీ, వెల్ విషర్స్ కానీ, రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఉప్పర్ శ్రీనివాసులు.